గైస్, వెల్కమ్ టు ద లక్కీ టేల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు గడపలకి పెయింట్ అనేది వేయడం ఎలానో చూపిస్తాను. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మనం పెయింట్ అనేది ఎలా వేయాలో మీకు గడపలకి చూపిస్తాను, చూసేయండి. ఇవేనండి మనకు కావాల్సినవి. 2 టూత్పేస్ట్ క్యాప్స్ తీసుకోండి, రబ్బర్ బ్యాండ్స్ అండ్ 1 రూపీ కాయిన్ బిగ్ సైజ్ కాకుండా స్మాల్ సైజ్ తీసుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ కూడా చిన్న పీస్లా కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చిన్న పీస్ అయితే కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా క్లాత్ చిన్న పీస్ అనేది కట్ చేసుకుని రబ్బర్ బ్యాండ్ క్యాప్ అనేది టైట్గా వేసుకోవాలి. లూజ్గా వేసుకుంటే డాట్ అనేది మనకి సరిగ్గా రాదు. ఫింగర్తో కూడా పెట్టచ్చు, కానీ ఈ డాట్ అనేది మనకి ప్రాపర్గా రావాలంటే ఇలా క్యాప్స్ యూస్ చేస్తే రౌండ్ షేప్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో సెకండ్ క్యాప్ కూడా సేమ్ నేను చిన్న పీస్ అయితే కట్ చేసుకుని రబ్బర్ బ్యాండ్ టైట్గా వేసేస్తున్నాను. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో 1 రూపీ కాయిన్ కూడా క్లాత్ అనేది నేను రబ్బర్ బ్యాండ్ టైట్గా వేస్తున్నాను. బిగ్ సైజ్ కాయిన్ కాకుండా స్మాల్ సైజ్ అయితే మనకి చిన్నగా డాట్ అనేది వస్తుంది. బయట గడపలకి పెయింట్ వేయడానికి చాలా కాస్ట్ అయితే తీసుకుంటున్నారు. ఇలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం పెయింట్ అనేది చాలా బాగా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒకసారి పేపర్ మీద అనేది వేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, రౌండ్గా వస్తున్నాయి. ఇంకొకటికేమో వైట్ అనేది చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత రౌండ్గా వస్తున్నాయో. 1 రూపీ కాయిన్కి నేను ఒక హాఫ్ రెడ్ అప్లై చేసి హాఫ్ వైట్ అనేది అప్లై చేస్తున్నాను. చూడండి, పేపర్ మీద వేసిన తర్వాత ఎలా వచ్చిందో. లీవ్స్ కోసం ఒక బ్రష్ అనేది తీసుకుని అది కూడా మీకు డెమోలాగా పేపర్ మీద వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు గడప మీద అయితే నేను స్టార్ట్ చేశాను వేయడం. ముందుగా నేను టేప్ తోటి మెజర్మెంట్ చూసుకుని స్పేసెస్ పెట్టుకున్నాను. ఒకటి వైట్ ఫ్లవర్, ఒకటి రెడ్ ఫ్లవర్ మిడిల్లో వేద్దామని. సో వైట్ డాట్ అనేది ఫస్ట్ అనేది నేను పెడుతున్నాను. చూడండి, వైట్ డాట్ పెట్టి చుట్టూరు రెడ్ డాట్స్ అనేవి పెడుతున్నాను. ఇలా 2 క్యాప్స్ తీసుకుంటే మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటి రెడ్కి యూస్ చేసుకోవచ్చు, ఒకటి వైట్కి సపరేట్గా యూస్ చేసుకుంటే మనకి త్వరగా కూడా అయిపోతుంది. ఈ డిజైన్ వేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ. చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది నాకు. చూడండి, రౌండ్ షేప్ ఎంత బాగా వస్తుందో. మనం ఫింగర్తో పెడితే అది ఒకటి సరిగ్గా రాదు, ఒకటి సరిగ్గా వచ్చి ఒకటి సరిగ్గా రాదు. సో ఇలా అయితే అన్నీ ఈక్వల్గా వస్తాయి. టూ రెడ్ ఫ్లవర్స్ వేసి మధ్యలో ఒక వైట్ ఫ్లవర్ అనేది నేను డిజైన్ చేశాను. మీకు నచ్చితే వేరే బ్లూ కలర్ అయినా మీరు మధ్యలో వేసుకోవచ్చు. పెన్నుతో అయితే డాట్స్ పెట్టాను నేను. బయట చాలా కాస్ట్ ఉందండి. ఒక్క గడపకి 1000 రూపీస్ అయితే నాకు అడిగాడు. సో ఎందుకని నేనే పెయింట్స్ తీసుకొచ్చి ఇలా ట్రై చేద్దామని ట్రై చేశాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా. ఇప్పుడు రోజ్ పెటల్స్ లాగా 1 రూపీ కాయిన్తో నేనైతే వేస్తున్నాను. అవి చూడడానికి చిన్న గులాబీలాగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మిడిల్లో ఒక బిగ్ ఫ్లవర్ కూడా సేమ్ 1 రూపీ కాయిన్తోనే వేసాను నేను.
సేమ్ అలానే మొత్తం స్మాల్ సైజ్ పార్ట్ అంతా సేమ్ రోజ్ ఫ్లవర్స్ అయితే వేశాను నేను మొత్తం డిజైన్. ఇక్కడ 2 కలర్స్ కాయిన్కి వేయడం కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఫస్ట్ రెడ్ అప్లై చేసి తర్వాత వైట్ అప్లై చేయాలి. ఇది ఇంకొక వేరే గడపండి, దానికి కూడా వేసాను. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చూడండి సేమ్ బయట మనం వేయించుకున్నట్టే వచ్చింది. చాలా ఆ డాట్స్ అనేవి కూడా నీట్గా రౌండ్గా అయితే వచ్చినాయి. ఫైనల్గా కింద పార్ట్ కూడా సేమ్ అదే డిజైన్ అయితే నేను వేసానండి. చూసారు కదండి గడపలకి పెయింట్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో. ఇంట్లో ఉండే వాటితోనే మనం సింపుల్గా ఇలా గడపలకి పెయింట్ అనేది వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.